కాకినాడలో నిర్మితమైన ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు. గురువారం ఆయన కాకినాడ నగరంలోని జీపీటీ సముదాయం వెనుక భాగంలో సుమారు 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రి భవనాన్ని సందర్శించారు. నిర్మాణం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు ఈ ఆసుపత్రిని అధికారికంగా స్వీకరించకపోవడంపై, బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ ప్రక్రియ పూర్తి కాకపోవడం, డాక్టర్లు మరియు సిబ్బంది నియామకాలు జరగకపోవడం వంటి అంశాలను ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమడి కొండబాబు మాట్లాడుతూ, భవనం నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో అవసరమైన వైద్య పరికరాలు, డాక్టర్లు, సిబ్బంది నియామకాలను పూర్తి చేసి త్వరలోనే ఆయుష్ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని స్పష్టం చేశారు. అనంతరం ఆయన గర్ల్స్ పాలిటెక్నిక్ వసతి గృహాన్ని కూడా సందర్శించారు. అక్కడ నివసిస్తున్న విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్లు, లైబ్రరీ, క్రీడా సామాగ్రి అవసరమని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే హాస్టల్ కు వెళ్లేందుకు సరైన రహదారి, వీధి లైట్ల లేమి కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. విద్యార్థుల సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఐడిసిఈ రత్నరాజు, జిల్లా ఆయుష్ అధికారి సహజద్ అలీ, జీపీటీ ప్రిన్సిపల్ సుజాత, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ బాల నాగవేణి, ఫిజికల్ డైరెక్టర్ కమల్ బాషా, సివిల్ హెడ్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. పక్కన థియేటర్ ఉంది సార్, కానీ యూపీఐలో ఇచ్చామంటున్నారు కలెక్టర్ అన్నారు లాస్ట్ సార్. ఈరోజు మన కాకినాడ నగరంలో గతంలో 2014-19 ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున ఇక్కడ ఆయుష్ హాస్పిటల్ కట్టాలని చెప్పేసి ఆ రోజు ఇక్కడ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే ప్రభుత్వం దృష్టిలో పెట్టి మనం బిల్డింగ్ శాంక్షన్ తెచ్చుకున్నాం. 15 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టాం. గత ప్రభుత్వం మళ్ళీ మన ప్రభుత్వం మారింది. గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. ఇప్పటి వరకు బిల్డింగ్ పూర్తి అవ్వలేదు. అది ఎట్లా ఉంది ఏంటన్నది ఒకసారి చూద్దామని ఈరోజు రావడం జరిగింది ఇక్కడికి. అయితే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది, అదంతా పూర్తి చేసి అక్కడ రిక్వైర్మెంట్ డాక్టర్స్, స్టాఫ్ అందరు కూడా ఇక్కడ మళ్ళీ అవకాశం కల్పించాలి. బిల్డింగ్ కట్టడం కావాల్సిన డాక్టర్స్ ఉండాలి, స్టాఫ్ ఉండాలి. అదంతా కూడా మాట్లాడి గవర్నమెంట్ ద్వారా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేసే విధానం తీసుకురావాలని ఈరోజు ప్లాన్ చేస్తున్నాను. మీ ద్వారా తెలియజేస్తున్నాను.